కొల్లాపూర్ అటవీ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ బీజేపీ ఎన్జీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ కొల్లాపూర్లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అటవీ శాఖ అధికారులు ఎటువంటి సమాచారము లేకుండా ధ్వంసం చేసి అటవీ శాఖ కార్యాలయంలో ఉంచారని ఆరోపించారు. మా విగ్రహం మాకు తిరిగి ఇవ్వాలని, సేవాలాల్ భవ్యమైన మందిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు అనేక సమస్యలు సతమతమవడం ఎంత సత్యమో, ప్రజల్లోని అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకోగల ప్రతిపక్షం లేకపోవడం అంతే సత్యమని సీనియర్ పాత్రికేయుడు సి ఓటర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నూతన గురు పేర్కొన్నారు. ఇండియా టుడే భారత్ పేరుతో 90 రోజుల దేశయాత్ర చేస్తున్న ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. న్యూ సైన్స్ మాసపత్రిక స్టార్ ల్యాబ్ టెక్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఊసేలేదని, జీవన స్థితిగతులు సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. As a background, we wanted to give all streams of science to a common man, including scientific knowledge people also. It doesn't mean that no people who have studied science, they know everything. On the banks of Sarayu and his interaction with the PhD students who are into study of political science, so I feel it's an honor that we'll be able to get some insights about this too. Firstly, we'll have an introductory speech by Sri Satyaprasad Garu, who is instrumental in organizing this program. Then it will be followed by Sutamu's exposition of the idea behind his yatra. The yatra has been very aptly titled From India to Bharat. We are witnessing a debate over India and Bharat these days, for good or bad. This has come back to into our public discourse after 75 years. A large number of Hindus who identify themselves as Hindus, who would possibly earlier not be as assertive as Hindus. Across India they have become assertive, and that reluctance has gone. There used to be a reluctance in people of my generation, definitely, I don't know about the subsequent generations, about identifying as Hindus and flaunting, let's say, markers of religious identity in terms of Hinduism. I found, whether it's Uttar Pradesh or even in parts of Kerala and Tamil Nadu, that hesitance or that reluctance is gone. A large part of it I found very positive and very forward-looking, but definitely హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, మాజీ ఉప సర్పంచ్ దేశిని శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పొన్నం కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం కుమరి వీధికి చెందిన ఎడ్ల గోపి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీదేవి, గోవింద, ప్రదీప్ కుమార్, చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేను
జాయిన్ అవుతాను, తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తాను.